కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ని ఎన్నుకునేటువంటి టైం, సెలెక్ట్ చేసుకునే టైం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. మన ఇంటర్నల్గా కూడా రకరకాల ఫిజికల్గా కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో కరెక్ట్గా సబ్జెక్ట్ విషయంలో కానీ లైఫ్ని ఎట్లా డైవర్ట్ అంటే ఏ రూపంలో డ్రైవ్ చేసుకోవాలి, ఏ రూపంలో మనం ఎట్లా వెళ్ళాలనేది కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి టైం. కాబట్టి మీరు చిన్నతనం నుంచి ఏదైతే ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ప్లాన్ చేసుకుంటారో అదే ప్లానింగ్తో ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ రోజులలో మనం ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు మీ స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు సెటిల్ కావాలంటే ఇప్పుడున్నటువంటి జాబ్ ఎందులోకి వెళ్తే మీరు నిజంగా అది సాధించుకోగలుగుతారు అనేది కూడా తయారు చేసుకోవాలి. మీ యొక్క ఫ్యూచర్ మేనిఫెస్టో లాగా చేసుకుంటేనే మీరు ఇదవుతారు. ఏదో దారిలో ఇది అవకాశం దొరికింది కాబట్టి ఇందులో జాయిన్ అయిదాం, ఈ కోర్స్ అవకాశం అట్లా కాకుండా మీరు అనుకునే సాధించాలంటే ఇది ఒక మంచి టైం. 10th మార్క్స్ తోటే మీరు నెక్స్ట్ ఇంటర్లోకి మీకు సీట్స్ కానీ లేకుంటే ఇతరతర అవకాశాలు దొరకడానికి. సో మీరు అందరు కూడా మంచిగా సెలెక్షన్ చేసుకోండి కాబట్టి ఇదే మీరు మీ ఫ్యూచర్ని ఎన్నుకునేటువంటి టైం. సెలెక్ట్